వెల్కమ్ టు 77 మీడియా. నేను మీ ఆదినారాయణ. ఈ మధ్యకాలంలో ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండ రామాలయంపై పత్రికల్లో వరుసగా కథనాలు రావడం జరుగుతుంది. మొన్న ఆంధ్రప్రభ పత్రికలో రామాలయంలో చేయని పనులకు అధికారులు సొమ్ము స్వాహా చేశారని, అలాగే బ్రహ్మోత్సవ సమయంలో VVIPల కోసం తెచ్చిన సామాగ్రి కూడా కనిపించడం లేదని, రథమండపానికి సంబంధించిన వస్తువులు నల్లబజారుకు తరలించారని ప్రత్యేక కథనం రావడం జరిగింది. అలాగే మనం కూడా డ్రైనేజీ వ్యవస్థపై ఒక వీడియో చేశాం. మళ్ళీ ఈరోజు నిఘా కన్ను కునుకు ఈనాడు పత్రికలో వచ్చింది. అన్నమయ్య జిల్లాకు సంబంధించిన, కడప జిల్లాకు సంబంధించిన ఈనాడు పత్రికలో ఈరోజు రామాలయంపై మరో కథనం వచ్చింది. నిఘా కన్ను కునుకు అంటే సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అని ప్రత్యేక కథనం రావడం జరిగింది. ఇప్పటికైనా అర్థమవుతుందా రామాలయంపై అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో? ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండ రామాలయంకు రోజుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఎవరంటే వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. అక్కడికి ఎవరైనా వస్తూ ఉంటారు. సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఆ ప్రాంతంలో ఏదైనా పొరపాటు జరిగితే ఎలా కనిపెడతారు? అధికారులు ఆలయంపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. చాలా అశ్రద్ధ వహిస్తున్నారు రామాలయంపై. ఒక్కసారి పై అధికారులు వచ్చి చూడండి. రామాలయం పరిసరాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో చాలామంది యువకులు మద్యం సేవించి మందు బాటల్లో ఆ రహదారుల్లో వేస్తున్నారు. అదే సీసీ కెమెరాలు పనిచేస్తే అలాంటి వాటిని అరికట్టవచ్చు. చాలామంది యువకులు అక్కడికి జంటలుగా వస్తున్నారు. ఆలయ పరిసరాలలోకి జంటలుగా వస్తున్నారు. అదే సీసీ కెమెరాలు ఉంటే అలాంటి వాటిని అరికట్టవచ్చు. భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా, అపచారాలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా, ఇతర అపచారాలు జరగకుండా సీసీ కెమెరాలు ఉంటే అన్నిటికీ అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. కానీ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అది కూడా ఇప్పుడు ఎట్ట వెలుగులోకి వచ్చింది? గత 3-4 రోజుల క్రితం ఒంటిమిట్ట బస్టాండ్లోని ATMలో చోరీ జరిగి 36 లక్షల రూపాయలు దొంగలు దోచుకెళ్లారు. దీంతో పోలీసు అధికారులు సీసీ కెమెరా పరిశీలించడానికి వెళ్ళగా సీసీ కెమెరా పనిచేయడం లేదని తెలిసింది. లేకపోతే ఇప్పటికీ తెలియదు. ఇప్పటికీ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో తెలియదు. సీసీ కెమెరాలు పనిచేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి రామాలయం పరిసరాల్లో ఏదన్నా జరిగితే జరగరానిది. కానీ దానిపై పట్టించుకోవాలి. అదే కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. అలాగే బాత్రూముల దగ్గర పురుషులకు మహిళలకు ఒకే చోట బాత్రూములు ఉండడం వల్ల అక్కడ బాత్రూములే కాకుండా మహిళలు స్నానాలు కూడా చేస్తున్నారు. అక్కడ బాత్రూములకు మధ్యలో గోడ లేకపోవడం వలన వచ్చే మహిళా భక్తులు బట్టలు మార్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో రామాలయం పరిసరాల్లో బోరు చెడిపోయింది. కానీ బోరుకు మరమ్మతులు చేయడానికి అధికారులు ముందుకు రాలా. ట్యాంకర్లతో నీళ్లు తెప్పిస్తున్నారు. బోరు ఎందుకు రిపేర్ చేయడం లేదో అర్థం కావడం లేదు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. దానిపైన కూడా అధికారులు చొరవ చూపాలి. రామాలయంపై అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి పెద్ద స్థాయి అధికారులు వచ్చి స్థానికులను కనుక్కుంటే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఆ డ్రైనేజీ నీళ్లు ఇళ్ళలేకపోతున్నాయి. కింద వాళ్ళు ఎంత దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి అధికారులు, పెద్ద స్థాయి అధికారులు వచ్చి పరిశీలిస్తే నిజాలు బయటపడతాయి. రామాలయంపై అధికారులు ఎంత అశ్రద్ధ వహిస్తున్నారో అందరికీ తెలుస్తుంది. అధికారులు భక్తులకు మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అలాంటి మంచి నిర్ణయాలు భక్తులకు కనీస మౌలిక వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన
అవసరం చాలా ఉంది. తప్పనిసరిగా పెద్ద స్థాయి అధికారులు రామాలయ పరిసరాలను పరిశీలించి భక్తులకు మంచి వసతులు కల్పిస్తారని ఆశిద్దాం.